వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రిగా చంద్రబాబు గారి దగ్గరే చేశారు. 2004లో ఓడిపోయే వరకు కూడా ఆయన ఆ పార్టీలోనే ఉన్నారు. అలాంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ రైతు నాయకులు వీళ్ళతో కలిసి మూవ్ ప్రారంభించారు. తెలుగుదేశానికి పూర్తి ఫేవరబుల్గా కార్యక్రమాలు సాగిస్తూ వచ్చారు. అమరావతి రైతుల పేరుతో కలిసి సాగారు. చంద్రబాబు గారికి మళ్ళీ సన్నిహితులు అయ్యే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆయనకి వయసు రీత్యా కావచ్చు, ఇవాళ పరిస్థితుల రీత్యా ఆయన పక్కన పెట్టారు. ఆ కోపమా లేకపోతే మరేంటో తెలియదు కానీ అకస్మాత్తుగా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించడం ఇది కూటమి మీదన సంచలనం అవుతుంది. బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీ జనసేనలను ఎన్నికలు చిత్తుగా ఓడించాలని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని అల్లూరు సాంస్కృతిక కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం పేరు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ ఏపీకి తీవ్రంగా ద్రోహం చేసిందని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా పక్కన పెట్టిందన్నారు. ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కొన్ని పార్టీలు బీజేపీకి తొత్తుగా వ్యవహరించడం దారుణం అన్నారు. వేదిక కో కన్వీనర్ కె విజయారావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును అటకెక్కించిన బీజేపీకి టీడీపీ జనసేన మద్దతు పలకడం దారుణం అన్నారు. ఇంతకీ ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే చంద్రబాబు గారు చెప్తే ఈ పని చేస్తున్నారు అంటే ఇక్కడ ఎదగాలి ఓ పక్కన తెలుగుదేశం గెలవాలి కూటమి, బీజేపీ దెబ్బతినాలని ప్లాన్లో భాగంగా చేస్తున్నారా లేకపోతే ఈయన సొంత ఆలోచనేనా? ఎందుకంటే టీడీపీ నాయకుడు ఆయన తర్వాత రాజకీయ సన్యాసం చేసి మళ్ళీ టీడీపీకి సంబంధించిన ఉద్యమాల్లోనే కీ పాత్ర పోషిస్తూ వచ్చారు. అట్లాంటి మనిషి ఇప్పుడు ఇలా విమర్శించడం అన్నటువంటిది కీలక పరిణామం.